నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఓన్లీ డైట్ ప్లాన్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్‌తో పాటు మనకి మనం చాలా సార్లు బయట కనిపించేదాన్ని చూసుకొని, అరే! నాకు ఫ్యాట్ ఉంది, లేదు నాకు ఫ్యాట్ లేదు అనుకుంటా ఉంటాం. చూడ్డానికి బాగా కనిపించడానికి తగ్గాలి అనుకుంటా ఉంటాం. అవి ఎలా తగ్గాలి అని కూడా చాలామంది ఆలోచించరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కనిపించని ఫ్యాట్ సంగతి పక్కన పెడితే, కనిపించని లోపల ఉండే విజరల్ ఫ్యాట్ ఏదైతే ఉంటదో అది ది మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ అనమాట. అస్సలు మంచిది కాదు. మనకి హెల్త్ ఇష్యూస్ కూడా బాగా వచ్చేలాగా చేస్తది. అందుకనే బాడీ అంతా ఒకలా పెరిగేవాళ్ళు, ఓన్లీ పొట్ట మాత్రమే పెరిగే వాళ్ళలో ఇప్పుడు ఇద్దరిలో రిస్క్ ఎవరికి ఎక్కువుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అంటే కంపారిటివ్‌లీ ఇద్దరికీ మంచిది కాదు. కానీ కంపారిటివ్‌లీ ఓన్లీ పొట్ట పెరిగే వాళ్ళకి ఇంకా తొందరగా ఇబ్బందులొస్తాయి. తొందరగా చాలా హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఎస్పెషల్లీ మనకి పొట్ట చాలా ఎక్కువుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు చూసాం కదా ఆల్రెడీ ఇండియాలో మోర్ దాన్ 100 మిలియన్ కంటే ఎక్కువ రిజిస్టర్డ్ కేసెస్ ఉన్నాయన్నమాట డయాబెటిస్‌లో, ప్రీ డయాబెటిస్‌లో. మనకి ఆ ప్రీ డయాబెటిక్‌లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే 10 ఏళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు మనకి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, మీకు ఈ మధ్యలో నేనిప్పుడు ఇన్ని కేసెస్ డీల్ చేస్తా ఉంటాను కదా! 20స్ నుంచే ప్రీ డయాబెటిక్‌లో ఎళ్తున్నారు. జస్ట్ ఇన్ 30స్‌లోనే డయాబెటిస్‌లో ఎళ్తున్నారు. అంతమందిని డీల్ చేస్తాను కదా నేను చిన్న నుంచి పెద్ద వరకి. సో, చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఇంత టెన్షన్ పడి జాయిన్ అయితారు. అన్ని రిపోర్ట్స్ తీసుకొనొస్తారు కదా! 3 మంత్స్ క్లాసెస్‌కొస్తారు. లేదా 3 మంత్స్ డైట్ తీసుకుంటారు. ఓన్లీ డైట్ తీసుకున్న ఎనీథింగ్ 3 మంత్స్‌లో కంప్లీట్ నార్మల్ వస్తున్నాయి రిజల్ట్. ఎందుకొస్తుంది? ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్, మనం ఇచ్చే మూమెంట్. ఈ 2 చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, నేను ఈరోజు కొన్ని చూపిస్తాను. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. ఈ పొట్ట ఏదైతే ఉందో ఈ అబ్డామినల్ ఆర్గన్స్ అన్నీ ఇది మనకి సరిగ్గా ఉండాలి. మనకి లివర్ సరిగ్గా ఉండాలి, ప్యాంక్రియాస్ సరిగ్గా ఉండాలి, గట్ హెల్త్ చాలా మంచిగా ఉండాలి. ఇవన్నీ బావుండాలి. సో, ఇవన్నీ బావుండేలాగా బయటకి టోనింగ్ అవ్వడానికి హెల్ప్ చేసేలాగా దాంతో పాటు ఇన్‌సైడ్ ప్రాబ్లమ్స్ తగ్గేలాగా రెండిటికి నేను మీకు చూపిస్తాను. 2 ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా ఎవ్రీ డే. ఓకేనా? చాలా స్లోగా స్పైన్ రిలాక్స్ చేసుకోండి. సో, స్లోగా ఫుల్ స్ట్రెచ్ తీసుకోండి. మనకి ఫుల్ బాడీ అప్పర్ బాడీ టోన్ అయ్యేతో పాటు సర్క్యులేషన్ మంచిగా అవుతుంది కదా! సో, చాలా ఇష్యూస్ కవర్ అవుతాయి. సో, స్లోగా ఇలా నెక్ స్ట్రెయిట్ తీసుకోండి. 1, 2, 3, 4 ఇలా 10 రౌండ్స్ టు 20 రౌండ్స్ ఉంచండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్పైన్ మంచిగా స్ట్రెయిట్ తీసుకొని మీరు ఎక్కువసేపు స్ట్రెయిట్ ఉంచుకోలేను అని అనుకుంటే సపోర్ట్ తీసుకోండి, బ్యాక్ సపోర్ట్. కానీ ఇలా ఉండకూడదు. మన స్పైన్ ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఇప్పుడు ఇదే ఆసనం చూడండి. నా స్పైన్ కిందకి వెళ్ళిపోయింది. నా పొజిషన్ అంతా చాలా బ్యాడ్ ఉంది కదా! చూడండి. పోస్చర్ ఎలా ఉంది? సేమ్ ఇదే ఆసన స్పైన్ స్ట్రెయిట్ పెట్టి తీసుకోండి. ఎలా ఉంది చూడడానికి? సో, వెంటనే డిఫరెన్స్ తెలుస్తది. స్పైన్ ఎప్పుడైనా స్ట్రెయిట్ ఉండాలి. అన్ని పర్పస్‌కి స్పైన్ హెల్త్‌కైనా, మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండాలన్నా స్పైన్ స్ట్రెయిట్ ఉండాలి. ప్రాణ ఫ్లో అంతా అక్కడే ఉంటది. సో, ఇన్‌హేల్ హార్ట్‌కి చాలా మంచిది. ఎక్స్‌హేల్ క్లోజ్. మళ్ళీ ఇన్‌హేల్ ఓపెన్. ఎక్స్‌హేల్ క్లోజ్. ఇన్‌హేల్ ఓపెన్. ఎక్స్‌హేల్ సెంటర్. ఓపెన్. సెంటర్. ఇది ఎన్ని రౌండ్స్ చేసుకుంటారు? 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. హార్ట్‌కి థైరాయిడ్ గ్లాండ్‌ని స్టిమ్యులేట్ చేయడానికి, సో, థైరాయిడ్ ఇష్యూస్ తగ్గడానికి, హైపర్ ఎనీ టైప్ ఆఫ్ థైరాయిడ్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. హార్ట్ హెల్త్, లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నిద్ర కూడా చాలా మంచిగా పడతది. స్లోగా సెంటర్ తీసుకొని కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్పైన్ మంచిగా స్ట్రెయిట్ ఉంచుకోండి. మనం ఈ స్ట్రెచెస్ తీసుకునేటప్పుడు ఈ కాలు ఇలా లేవకూడదనమాట. ఇది కిందకే వచ్చింది. మీకు ఎంత కుదిరితే అంతే బెండ్ అవ్వండి. అప్పుడే మనకి ఇక్కడ స్ట్రెచ్ వస్తది. రైట్? సో, స్లోగా 1, 2, 3, 4 ఇది 20 రౌండ్స్ రానివ్వండి. స్లోగా 5, 6 అలా. సేమ్ ఇప్పుడు హోల్డ్ చేసుకొని లోవర్ బ్యాక్ నుంచి అగైన్ పొట్ట మీద ప్రెషర్ పడే ఆసనాస్ అన్నీ మనకు చాలా మంచిది. సో, ఇది 20 రౌండ్స్. 2, 3, 4, 5 ఇది కూడా 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. పొట్ట మీద ప్రెషర్ పడేది ఏదైనా ఆసనాస్ గట్ హెల్త్‌కి అంటే డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా చాలా మంచిది. హార్మోనల్ హెల్త్ మంచిగా ఉండడానికి కూడా బాగా హెల్ప్ చేస్తది. సో, కంపల్సరీ పొట్ట మీద పడే ఎక్సర్‌సైజెస్ రావాలి. సో, దీని తర్వాత స్లోగా 20 రౌండ్స్ తీసుకొని కాళ్ళు 2 ఓపెన్ చేయండి. ఇక్కడ పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడతది. త్రూ ఔట్ యువర్ థైస్ అన్నిటికి వస్తది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే కంపల్సరీ ఎవ్రీ డే ఈ మజిల్స్‌కి స్ట్రెచెస్ రావాలి. ఈ మజిల్స్‌కి కంపల్సరీ మీరు ఎక్సర్సైజ్ ఇవ్వాలి అని చెప్తుంది. ఏ మజిల్స్? థై మజిల్స్. సో, ఇక్కడ చాలా లాట్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఇవన్నిటికి మనం చాలా స్ట్రెచెస్ ఇవ్వచ్చు. కాఫ్ మజిల్‌కి, గ్లూకోజ్‌కి డైరెక్ట్ కనెక్షన్ అని చాలా రీసెర్చ్‌లు చెప్తున్నాయి. సో, కాఫ్ మజిల్‌కి వచ్చే స్ట్రెచెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కాఫ్ మజిల్‌ని సెకండ్ హార్ట్ లాగా కన్సిడర్ చేస్తాం. అంత ఇంపార్టెంట్ పార్ట్ అది. సో, అందుకని ఇయన్నీ కవర్ అయ్యేలాగా
ఫోల్డ్ చేసి పశ్చిమోత్తనాసన్ 1 2 3 4 5 ఇలా ఫార్వర్డ్ 10 రౌండ్స్, ఇలా మన సైడ్ రివర్స్ డైరెక్షన్లో ఇంకో 10 రౌండ్స్ ఇవ్వండి. ఇలా ఇది ఒక 10 రౌండ్స్. సో 10 రౌండ్స్ ఫార్వర్డ్, 10 రౌండ్స్ బ్యాక్ వస్తాయి. సో 20 రౌండ్స్ వస్తాయి మనకు ఓన్లీ పశ్చిమోత్తనాసనలో. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ప్యాంక్రియాస్కి చాలా మంచిది, లివర్ హెల్త్కి చాలా మంచిది, గట్ హెల్త్కి మంచిది, హార్మోన్స్కి మంచిది, పొట్ట తగ్గడానికి అంటే లైక్ ఫుల్ బాడీ ఓవరాల్ బాడీ టోన్ అవ్వడానికి కూడా చాలా మంచిది. స్లోగా సెంటర్ తీసుకొని రిలాక్స్ తీసుకోండి. ఇప్పుడు చాలా స్లోగా స్పైన్ స్ట్రైట్ తీసుకొని మీకు ఎంత కుదిరితే అంత. మీకు ఒకవేళ లోవర్ బ్యాక్లో పెయిన్ అట్లా ఏమైనా ఉంటేనేమో ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ ఫార్వర్డ్ తీసుకోండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఎవ్రీవన్ ఎల్స్ స్లోలీ ఇన్హేల్ బ్యాక్, exhale forward, inhale back, exhale forward, back, forward, same మళ్ళీ back, forward. పొట్ట మీద ప్రెషర్ పడుతుంది, మనకు ఒక 20 రౌండ్స్ అలా వచ్చేలాగా చూసుకోండి. స్లోగా డౌన్. 20 రౌండ్స్ అయిపోయిన తర్వాత స్లోగా సెంటర్, కాలు రెండు అప్ తీసుకోండి, అప్ సైడ్ తీసుకొని స్లోగా హ్యాండ్స్ అప్ తీసుకోండి. స్లోగా స్టెప్ 1 4. బొత్తి పొట్టని పుష్ చేస్తా తీసుకొస్తాను కదా, సో కోర్కి కూడా చాలా మంచిది, స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది, బ్లోటింగ్ ఉన్నా తీసేస్తుంది. 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ రానివ్వండి. మళ్ళీ కాసేపు రిలాక్స్ అయిపోయి జస్ట్ ఒక 1 to 2 డీప్ బ్రెత్స్. ఇదంతా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 20 రౌండ్స్ కూడా మీరు తీసుకోవచ్చు, సేమ్ అదే స్ట్రెచ్. సో 40 రౌండ్స్ వస్తాయి ఓవరాల్గా. ఎక్స్ట్రా గ్యాస్ ఉన్నా కూడా రిలీజ్ అయిపోతూ ఉంటుంది, రైట్. చాలా స్లోగా సెంటర్ తీసుకొని లెఫ్ట్ లెగ్ క్లోజ్ తీసుకొని రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని హోల్డ్ చేసుకొని మీకు ఎంత కుదిరితే అంతే స్ట్రెచ్ రాని. 1 2 మళ్ళీ చాలా స్లోగా డౌన్. 3 స్లోలీ డౌన్. 4 స్లోగా డౌన్. 5 డౌన్. ఇది 10 రౌండ్స్ ఇవ్వండి. మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద కూడా 10 రౌండ్స్ రాయండి. మీరు ఏదైతే స్ట్రెచ్ తీసుకుంటున్నారో పొత్తి పొట్టని పుష్ చేసి మనం పైకి స్ట్రెచ్ ఇస్తున్నాము, ఫుల్ స్ట్రెచ్. ఈ కాఫ్ మజిల్ దాకా వెళ్తుంది, ఈ కాఫ్ మజిల్ దాకా వెళ్ళే స్ట్రెచ్. ఇదంతా వెరికోజ్ వెయిన్స్ ఉన్నా కూడా చాలా మంచిది. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డౌన్, ఫైబ్రాయిడ్స్, యూట్రస్ ఇష్యూస్, ఏదైనా సరే, ఇన్ఫర్టిలిటీ, పీరియడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. గట్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి, టోనింగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో స్లోగా, వెరీ గుడ్. మళ్ళీ స్లోగా డౌన్, స్లోగా పైకి, మళ్ళీ స్లోగా డౌన్. ఫోర్స్ చేయకండి, ఎంత కుదిరితే అంతే తీసుకో. స్లోగా మళ్ళీ డౌన్, మళ్ళీ స్లోలీ పైకి, స్లోలీ డౌన్, అప్ డౌన్. 20 రౌండ్స్, 10 రౌండ్స్ బిగినింగ్ స్టార్ట్ చేయండి. మీకు కంఫర్టబుల్ అయిపోయాను అనుకుంటే 15 రౌండ్స్, స్లోగా ఇంకా బెటర్ అనిపిస్తే 20 రౌండ్స్ ఈజీగా తీసుకోవచ్చు. స్లోగా సెంటర్, రిలాక్స్. స్లోగా కాలు రెండు ఫోల్డ్ చేసుకొని పవన్ ముక్త ఆసన ఇవ్వండి. పవన్ ముక్త ఆసన కూడా అంతే. ప్రీ డయాబెటీస్, డయాబెటీస్, ఇన్సులిన్ ఇష్యూస్, పీసీఓఎస్ ఉన్న, పీసీఓడి ఉన్న, ఇవన్నీ ఇష్యూస్కి, హార్మోన్స్కి, హార్ట్కి, ఇవన్నీకి కూడా చాలా చాలా మంచిది. అండ్ ఎక్స్ట్రా గ్యాస్ ఉన్న వెంటనే రిలీజ్ అయిపోతుంది. సో స్లోగా లెఫ్ట్ రైట్ తీసుకొని పర్ఫెక్ట్. చాలా స్లోగా సెంటర్ ఇన్హేల్, ఎక్స్హేల్ దగ్గరికి. మొత్తం ఎక్సలేషన్ అయిపోయిన తర్వాత లిఫ్ట్ చేయండి. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే నెక్ లిఫ్ట్ చేయకూడదు. మళ్ళీ చాలా స్లోగా డౌన్. ఇన్హేల్, ఎక్స్హేల్ క్లోజ్, స్లోగా పైకి, చాలా స్లోగా డౌన్. ఇది కూడా ఒక 5 నుంచి 10 రౌండ్స్ రాని. పొట్ట మీద మంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది, రిలాక్స్ అవుతూ ఉంటుంది. పొట్ట మీద ప్రెషర్ వస్తుంది, రిలాక్స్ అవుతుంది. సో ఒక 5 రౌండ్స్ తీసుకుని కావాలంటే మీరు ఇలా 2 seconds బ్రేక్, జస్ట్ ఒక 1 to 2 డీప్ బ్రెత్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇంకో 5 రౌండ్స్ కూడా రిపీట్ చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ చూసుకోండి, కానీ స్లోగా వచ్చేలాగా చూసుకోండి. స్లోగా సైడ్కి తిరిగి, ఎప్పుడైనా సరే సైడ్కి తిరిగి లేవాలి. నడుము నొప్పి ఉన్నప్పుడు డైరెక్ట్ అప్ లేవకూడదు. నడుము మీద అన్నెసెసరీ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సైడ్కి తిరిగి నిల్చు కూర్చోండి. సెంటర్ అండ్ ఏదైనా ఒక ప్రాణాయామం, బ్రీతింగ్ టెక్నిక్స్ మన దగ్గర చాలా ఉంటాయి కదా. సో మీరు ఏది తీసుకున్నా ఓకే. మీకు ఏం తీసుకోవాలి అర్థం కాకపోయినా నాడి శోధన ప్రాణాయామం తీసుకోండి, ఓం మంత్ర చాంటింగ్ తీసుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది, బాడీ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో చూసారు కదా,
మీరు అనుకున్నంత టఫ్ ఏం కాదండి. కాకపోతే కన్సిస్టెన్సీ కావాలి. ఏం తినాలి? ఎలా తినాలి? తెలుసుకోవాలి. నేను బక్కగా అవ్వడానికి మాత్రమే తింటానంటే ఫ్యాట్ లాస్‌కి, వెయిట్ లాస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఇప్పుడు మీరు చేసే ఫ్యాట్ డైట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోలు తగ్గించొచ్చు మంత్‌లో చాలా ఈజీగా. కానీ దీనివల్ల ఎంత ప్రమాదం ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆఫ్టర్ 30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఆఫ్టర్ 30 మజిల్ మాస్ అనేది తగ్గుతూ ఉంటది ఆల్రెడీ. ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి ఇంకా ఎవ్రీ ఇయర్ అది ఇంకా అయితేనే ఉంటది కదా! తక్కువ అవుతూనే ఉంటది కదా! సో, మీరు ఎప్పుడైతే ఫ్యాట్ డైట్స్ చేస్తారో ఫ్యాట్ కరిగే బదులు మజిల్ లాస్ అవుతారు. సో, మజిల్ కరిగిందనుకోండి మీరు చిన్న దెబ్బ తాకినా లేదా మీకేదైనా వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినా కూడా దాని ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ 10 ఇంతలు ఎక్కువగా ఉంటాయి. సో, అన్నెసెసరీ ఇష్యూస్. కిడ్నీస్ మీద బర్డెన్ పడతది, లివర్ మీద బర్డెన్ పడతది, గట్ మీద బర్డెన్ పడతది. ఏం తిన్నా అరగలేకుండా అయిపోతది. ఒక బుక్ ఎక్కువ తినలేకుండా అయిపోతది. పడదు. ఇలా చాలా ఇష్యూస్ వస్తాయి. అందుకని ఫుడ్ కరెక్ట్‌గా తినాలి. టైం తీసుకొని తగ్గండి. హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోండి. ఆటోమేటిక్‌గా ఇంక మళ్ళీ లైఫ్‌లో మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఏ ప్రాబ్లమ్ అయినా సరే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతది. ఓం నమః శివాయ.